తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈ వాక్యం నీ ఆత్మీయ జీవితానికి మేలుకరముగా, దీవనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని మనసారా కోరుతున్నాను. నేటి మన దైవ సందేశం అటు ఇటు కాకుండా స్థిరముగా ఉండు. ఆత్మీయులారా, స్థిరము అనేది చాలా అవసరం. స్థిరత్వము లేకపోతే ద్విమనస్కులు అంటారు. మన ఆత్మీయ జీవితంలో ప్రభువు నీలో కోరేది స్థిరత్వాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్విమనస్కులను యెహోవా ద్వేషించును అని వాక్యం సెలవిస్తుంది. రెండు తలంపుల మధ్యలో, రెండు ఆలోచనల మధ్యలో నీవు జీవించకుండా స్థిరమైన వ్యక్తిగా జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక చెట్టు ఒకే స్థలంలో నాటబడితే అది ఎదుగుతుంది, ఫలిస్తుంది, ఫలాలను అందిస్తుంది. కొంతకాలము ఒక చోట, కొంతకాలము మరొక చోట ఆ చెట్టు పెట్టబడితే అది ఎండిపోతుంది, వాడిపోతుంది, పనికి రాకుండా పాడైపోతుంది. సో నా ఆత్మీయ జీవితం కూడా ఇటు అటు కాకుండా స్థిరంగా సారవంతమైన నేలలో, ఉపదేశము కలిగిన స్థలములో, అభిషేకము కలిగిన స్థలములో అటు ఇటు కొట్టుకొని పోకుండా స్థిరముగా ఒక చోట, స్థిరముగా ఒక సహవాసంలో, స్థిరముగా ఒక ఉపదేశమందు నీవు జీవిస్తే బహుబలముగా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు ప్రార్థనా జీవితంలో స్థిరము కలిగి, వాక్య ధ్యాన జీవితంలో స్థిరము కలిగి, పరిశుద్ధతలో స్థిరము కలిగి, నమ్మకత్వంలో స్థిరము కలిగి, ఆదర్శంగా దీవనకరంగా నువ్వు జీవించాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితం స్థిరముగా ఉండాలని ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. అయితే ఈరోజు ఈ స్థిరము అన్న మాట నిన్ను దర్శిస్తుందని, నిన్ను బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఏ విషయంలో స్థిరముగా ఉండాలి, ఎలాంటి విషయాలలో మనం స్థిరము కలిగి బ్రతకాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని తెరువు, ఈ వాక్యాన్ని చివరి వరకు వీక్షించు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాస జీవితంలో బలహీనుడవై, ఆత్మీయంగా దేవునితో సహవాసం చేసే విషయంలో బలహీనుడవై పడిపోతున్న అస్థిరుడివిగా, పడిపోతున్న అస్థిరమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తే ప్రభు కృపను కోరుకొని స్థిరపడు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక 7 విషయాలు క్లుప్తంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మొదటి మాటగా, మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువు నందు స్థిరముగా, చక్కటి మాట అండి. ప్రభువు నందు స్థిరముగా ఉండుడి. ఎక్కడ స్థిరముగా ఉండాలి అంటే ప్రభువులో స్థిరముగా ఉండుమని పౌలు తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు పిలువబడిన నీవు, ప్రత్యేకించబడ్డ నీవు, పరిశుద్ధత కలిగిన నీవు, నమ్మకము కలిగిన, నమ్మకత్వం కలిగిన నీవు ప్రభువునందు స్థిరముగా నిలబడు అని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ఎవరైతే స్థిరముగా ఉంటారో వారిలో 5 లక్షణాలు కనబడతాయి. ఒకటి, వారిలో
అభిషేకం కనబడుతుంది. రెండోది వారిలో ప్రార్థనా జీవితం కనబడుతుంది. మూడోది వారిలో దీనత్వము కనబడుతుంది. నాలుగోది వారిలో లోబడే తత్వం కనబడుతుంది. ఐదోది వారిలో మాదిరి జీవితం కనబడుతుంది. ఈ 5 లక్షణాలు ఏ వ్యక్తిలోనైతే కనబడతాయో వారు ప్రభువునందు ఉన్నారు అని నువ్వు గ్రహించాలి. ఈ 5 లక్షణాలు ఎవరిలోనైతే ఉండవో వారు ప్రభునందు కాకుండా లోకమునందు ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఆత్మీయులారా, ప్రభునందు స్థిరముగా ఉన్న యోబు జీవితాన్ని చూస్తే విశ్వాసయాత్రలో స్థిరముగా, భక్తిలో స్థిరముగా ఉండి అన్నీ కోల్పోయిన యోబు తన జీవితంలో ప్రభువులో నుండి బయటికి రాలేదు. ప్రభునందు స్థిరముగా ఉండి శరీరం కుళ్ళిపోయినా, ఆస్తులు కోల్పోయినా, భార్య దూషించిన, సొంత వారు ద్వేషించిన, కుటుంబీకులు తనను విసిరివేసిన ప్రభువునందు స్థిరముగా ఉన్నాడు. శ్రమల కొలిమిలో ప్రభువునందు స్థిరముగా, కన్నీటి పరిస్థితులలో ప్రభువునందు స్థిరముగా ఉన్నాడు. చిన్న శ్రమ రాగానే, కష్టం రాగానే, ఒక నింద రాగానే, ఒక అవమానం రాగానే నీవు ప్రభువునందు స్థిరముగా ఉండకుండా మనుషులను ఆశ్రయిస్తూ లోకానుసారమైన జీవితంలో నీవు మునిగిపోతున్నావేమో ఆలోచించు. మొదటి మాటగా ప్రభువునందు స్థిరముగా ఉందాం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ప్రభువునందు ఎప్పుడు స్థిరముగా ఉంటాడు అంటే ఆ వ్యక్తిలో వాక్యం అనే బీజం నాటబడ్డప్పుడు. ప్రైజ్ ద లార్డ్. వాక్యము నీలో ఉంటే శ్రమల కొలిమిలో కూడా నువ్వు స్థిరంగా ఉంటావు ప్రభువులో. దానియేలుకు శ్రమ కలిగింది, ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు శ్రమ కలిగింది, వారు ప్రభువునందు స్థిరముగా ఉన్నారు. అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు, వాగ్దానం ఆలస్యమైంది, విశ్వాసములో స్థిరముగా ఉన్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రభువునందు స్థిరముగా ఉండడం నేర్చుకో. అస్థిరమైన మనస్తత్వం కలిగి అస్థిరమైన వ్యక్తిగా స్థిరము లేకుండా ఉంటే ఎండిపోతావు, వాడిపోతావు, రాలిపోతావు, పనికి రాకుండా పోతావు. ఈరోజు ప్రభువునందు స్థిరముగా ఉండు. ఒక సంఘములో స్థిరముగా ఉండు, ఒక సహవాసములో స్థిరముగా ఉండు, ఒక అభిషేక్తునితో స్థిరముగా ఉండు. కప్పగంతులు వేసినట్టు అటు ఇటు నువ్వు వేస్తే నీవు దెబ్బతింటావు. జాగ్రత్త. రెండవ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ఎక్కడ స్థిరముగా ఉండాలి అంటే కొలసి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, 1వ అధ్యాయము 23వ వచనంలో పునాది పైన స్థిరముగా. దేవునికి స్తోత్రం. ఈ పునాది అపోస్తలుల బోధ, సహవాసములో స్థిరముగా, సంఘములో స్థిరముగా, ఉపదేశమందు స్థిరముగా అని అర్థం. ఓ అస్థిరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి పునాది పైన స్థిరముగా ఉండు. పునాది మీద స్థిరముగా. చాలా మంది ఆత్మీయ జీవితంలో పునాది ఎవరు? మనకు ప్రభువే పునాది, ఆయన వాక్యమే పునాది. పునాది మీద స్థిరముగా ఉన్న ఇల్లు ఇసుక మీద కట్టుకున్న ఇల్లు. ఒకటి బండ మీద, ఒకటి ఇసుక మీద.
ఇవి రెండు కట్టబడ్డాయి. ఆత్మీయులారా, వాన వచ్చి వరద వచ్చి ఉన్నపాటున ఆ ఇంటిని కొట్టగా ఒక ఇల్లు కూలిపోయి కింద పడిపోయింది. ఒక ఇల్లు స్థిరముగా ఉన్నది. ఆలోచించండి, ఈ స్థిరముగా ఉన్న ఇల్లు ఎక్కడ కట్టబడ్డది అంటే పునాది మీద, బండ మీద, వాక్యము మీద. ఆత్మీయని గుడారానికి వాక్యమే పునాది అయి ఉన్నది. వాక్యం అనే పునాది మీద నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. ఒకవేళ ఇసుక అనే లోకం మీద నీ ఆత్మీయ జీవితం కట్టుకున్నా, కోరికలు అనే లోకం మీద, ఆశలు అనే లోకం మీద నీ ఆత్మీయ గుడారం కట్టుకుంటే, శ్రమ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీ ఆత్మీయ గుడారము కూలిపోతుంది. రెండవది, పునాది మీద స్థిరముగా కట్టబడిన వ్యక్తిగా జీవించుదువుగాక. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో సహోదరుడా, సహోదరి, ప్రభువునందు స్థిరముగా ఉండు. రెండవది, పునాది పైన స్థిరముగా ఉండాలి. పునాది మీద ఎవరైతే స్థిరముగా ఉంటారో వారు తరతరాలకు ఆశీర్వాద కారకులుగా ఉంటారు. తరతరాలకు దీవెనకరమైన వ్యక్తులుగా ఉంటారు. నీ ఆత్మీయ జీవితంలో పునాది పైన స్థిరముగా కట్టబడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అయితే నీ ఆత్మ జీవితంలో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారని వాక్యం సెలవిస్తుంది. నీ ఫౌండేషన్ దెబ్బతింటుందేమో, నీ పునాది కదులుతున్నదేమో, సరి చేసుకో. నీ ఆత్మీయ జీవితం అనే పునాదిని వాక్యం మీద కట్టుకో. వాక్యం అనే పునాది మీద నీ కుటుంబం కట్టబడాలి, నువ్వు కట్టబడాలి, నీ పిల్లలు కట్టబడాలి, నీ సంఘము కట్టబడాలి, నీ విశ్వాస జీవితం కట్టబడాలి, నీ ప్రార్థన జీవితం కట్టబడాలి. నీవు ఇప్పటి వరకు పునాది పైన సరిగా లేకపోతే ప్రమాదమైతావు. ఇసుకను ఆధారము చేసుకొని, లోకాన్ని ఆధారము చేసుకొని, పాపాన్ని ఆధారము చేసుకొని, ధనాన్ని ఆధారము చేసుకొని, కులాన్ని ఆధారము చేసుకొని, చదువును ఆధారం చేసుకొని, అందాన్ని ఆధారం చేసుకొని, ఈ లోకపరమైన తుచ్చమైన కోరికలను ఆధారము చేసుకొని లోకమనే ఇసుక పైన కట్టుకుంటున్నావేమో నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని. బండ మీద స్థిరపడిన వ్యక్తిగా కట్టుకో. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎక్కడ కట్టుకుంటున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని? ఆచారాల మీద, అలవాట్ల మీద కట్టుకోకు. ఆత్మీయంగా చెప్తున్నాను సేవకునిగా, పునాది పైన స్థిరముగా కట్టబడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, సేవకుని కుటుంబంలో పుట్టిన, భక్తుల పేరు పెట్టుకున్నా నీ జీవితంలో స్థిరము లేకపోతే కష్టమే. గడికొక చిత్తం గాడిది స్వభావం అన్నారు పెద్దలు. ఉసరి వెళ్ళి వలె గంటకు ఒక తీరు మారడం కంటే ఆత్మీయంగా ఒకే తీరుగా ఉండు. ఒకే తీరుగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కంటే, నలుగురిలో నతానియేలు, కులంలో కొర్నేలు లేక బ్రతకడం కంటే, నీ ఆత్మ జీవితంలో పునాది పైన కట్టుకొని ఆత్మీయ గుడారాన్ని. దేవునికి స్తోత్రం. కొంతకాలం ఉజ్జీవంగా, కొంతకాలం నిర్జీవంగా, కొంతకాలం ఆసక్తి, కొంతకాలం అనాసక్తి, కొంతకాలము పరిశుద్ధత, కొంతకాలం పాపము. అలా కాకుండా పునాది పైన స్థిరముగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. మూడవదిగా ఆత్మీయులారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో,
దాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా మీరు స్వాతంత్రము కలిగి స్థిరముగా ఉండండి అని ఉంది. ఎక్కడ నువ్వు స్థిరంగా ఉండాలంటే స్వాతంత్రములో స్థిరముగా, స్వేచ్ఛగా పాపపు దాస్యములో నుండి బయటకు వచ్చినావు. అయితే మరలా బంధకములోనికి పోకు. ఇక్కడ దాస్యం అంటే పాపము లేదా చీకటి లేదా వ్యసనము, ఐగుప్తు. ఈ దాస్యం అనేది కాడి. అది పాపపు కాడ, శాపపు కాడ, రోగపు కాడ. ఒక కాడి కిందికి వెళ్ళి వచ్చిన నీవు స్వాతంత్రమందు స్థిరముగా ఉండు. స్వాతంత్రమందు ఏ వ్యక్తి అయితే స్థిరముగా ఉంటాడో ఆ వ్యక్తి పాప పంకిలమును జయిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ గలతీ సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ స్వాతంత్రమందు స్థిరముగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగా. స్వాతంత్రం అంటే ఏమిటి? బానిసత్వము నుండి విడుదల, బంధకము నుండి విడుదల, దాస్యపు కాడి నుండి విడుదల. నువ్వు స్వాతంత్రము పొందిన నీవు అందులో స్థిరముగా నిలబడు. మరలా వెనుక వైపు చూడకు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కట్టబడ్డావా? కట్లతోనే ఉన్నావా? పాపం అనే కట్ల చేత, శాపం అనే కట్ల చేత, రోగం అనే కట్ల చేత, వ్యసనం అనే కట్ల చేత, కోరికలు అనే కట్ల చేత, పాప పంకిలం అనే కట్ల చేత, శరీర వ్యామోహం అనే కట్ల చేత ఇంకా ఎక్కడైనా కట్టబడి ఉంటే నీ కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. నజరేయుడైన యేసు నామములో నీ శాపం అనే కట్ల కిందికి వెళ్ళి బయటికి రా. వ్యసనం అనే కట్ల కిందికి వెళ్ళి బయటికి రా. మోహం అనే కట్ల కిందికి వెళ్ళి బయటికి రా. ఇంకా వ్యసనములోనే జీవిస్తున్నావేమో, పరిశుద్ధమైన ముసుగు వేసుకొని లోకానుసారమైన జీవితం జీవిస్తున్నా, దాస్యపు కాడి కింద ఉన్నావేమో, ముసుగు కింద భక్తి చేస్తూ ముసుగు కింద జీవిస్తున్నావేమో. ఈ రోజున ఆ పాపపు ముసుగులో నుండి బయటికి రా. లోకానుసారమైన ముసుగులో నుండి బయటికి రా. కోరికలు అనే ముసుగులో నుండి బయటికి రా. త్రాగుడు అనే ముసుగులో నుండి బయటికి రా. శరీర క్రియలు అనే వ్యామోహం అనే ముసుగులో నుండి బయటికి రా. స్వతంత్రములో నిలిచి, ఎంత చక్కటి మాట! దేవుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. మరణం జీవం నీ ముందే, వెలుగు చీకటి నీ ముందే, మేలు కీడు నీ ముందే, ఆశీర్వాదము శాపం నీ ముందే. కోరుకున్నావు నువ్వు స్వేచ్ఛను, ఆ స్వాతంత్రమందు నిలిచి ఉండు అని ప్రభు నీతో మాట్లాడుతుండగా మరలా లోకం వైపు చూస్తావెందుకు? కడగబడిన పంది తిరిగి బురదలో పడిపోయినట్టుగా, కుక్క వాంతికి చేసి మరలా వచ్చి వాంతికి నాకినట్టుగా, కుక్క వలె లోకాన్ని నాకుతూ పంది వలె పాపంలో బుర్లాడుతున్నావేమో. రా బయటికి యేసయ్య నామంలో. ఈరోజు నీకు విడుదలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మొదటిది ప్రభునందు స్థిరముగా ఉండు. రెండోది పునాది పైన స్థిరముగా ఉండు. మూడోది స్వాతంత్రమందు స్థిరముగా ఉండు. నాలుగోది నిరీక్షణ యందు స్థిరముగా ఉండు. నిరీక్షణ. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం. నిరీక్షణలో స్థిరముగా ఉండు. నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము నిరీక్షించినాడు. ఆ నిరీక్షణ ప్రతిఫలమే దేవుడు వాగ్దాన దేశంలో స్థిరపరిచినాడు.
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షించినాడు. వారి శరీరము మృతతుల్యం అవుతుండగా, వారి శరీరము గర్భఫలం ఉడికిపోతుండగా వాగ్దానం మాకుంది అని నిరీక్షించిన వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ ఓటమి నీ దగ్గరికి చేరిన, సమస్యల వలయములో నువ్వు చిక్కినా, రేపటి దినాన్ని నేను చూడలేనని భ్రమలో నీవున్నా, నా బ్రతుకు వ్యర్థము శూన్యము అయిపోయినాను, నా జీవితమే వ్యర్థమని నిరాశలో ఉన్నా, ఈరోజు నిరీక్షణ కలిగి జీవించు. నిరీక్షణలో స్థిరపడు, స్థిరముగా ఉండు. దేవునికి స్తోత్రం. మనకు శుభప్రదమైన నిరీక్షణ ఉంది. వాడబారని నిరీక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం. మహిమ కలిగిన నిరీక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము అని వాక్యం సెలవిస్తుంది. మనము నిరీక్షణ కలిగిన వ్యక్తులముగా బ్రతకాలి. దేనికోసం మన నిరీక్షణ అంటే, పురాతనమైన పట్టణమైన మహిమ కలిగిన ఆ యెరూషలేము యొక్క నిత్య జీవములో మనము నిరీక్షణ కలుగునట్లు, జీవముతో కూడిన నిరీక్షణలో మనం పాలు పొందినట్లు నిరీక్షణలో స్థిరముగా ఉండాలి. శుభప్రదమైన నిరీక్షణ, వాడబాడని నిరీక్షణ, మహిమగల నిరీక్షణ. ఈ నిరీక్షణలో నువ్వు స్థిరంగా జీవించు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రేపు ఏమైపోతుందో అని భయంతో ఈరోజే గుబులుతో జీవిస్తున్నావేమో. రేపు నీకు మంచి రోజులు రాబోతున్నాయి. రేపు దీవెనకరమైన రోజులు రాబోతున్నాయి. రేపు నీ జీవితంలో ఒక మేలు చూడబోతున్నావు. రేపు నీ జీవితంలో ఉద్యోగాన్ని పొందబోతున్నావు, గృహాన్ని కట్టుకోబోతున్నావు, గర్భఫలాన్ని పొందుకోబోతున్నావు, ఆత్మీయంగా నువ్వు దీవించబడబోతున్నావు, పరిశుద్ధాత్మను పొందుకోబోతున్నావు. రేపటి దినం నీ జీవితంలో మేలు జరగబోతుంది. ధైర్యముగా జీవించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాలుగోది, నిరీక్షణలో స్థిరముగా ఉండు. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, నీ ఆత్మ జీవితంలో అస్థిరమైన వ్యక్తిగా, అస్థిరమైన మనస్సాక్షితో, ద్విమనస్కు కలిగి, చంచలపు బుద్ధి కలిగి, అటు ఇటు, ఇటు అటు, అటు ఇటు, ఇటు అటు జంపింగ్ చేస్తూ బ్రతుకుతున్నావేమో. కప్పలు నడవవు, కప్పలు జంప్ చేస్తాయి, అటు ఇటు జంపింగ్ చేస్తాయి. ఆ విధముగా జంపింగ్ విశ్వాసిగా జీవిస్తున్నావేమో. కొంతసేపు నీళ్ళలో ఉంటుంది, అలలు రాగానే జంప్ చేసి బయటకు వస్తుంది. కొంచెం లోకంలో, కొంచెం దేవునిలో, కొంచెం సంఘంలో, కొంచెం సమాజంలో. జంపింగ్ చేయకు, నీ హృదయాన్ని మార్చుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఐదో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం 35:14లో యెహోనాదాబు తన కుమారులతో అంటాడు, నేను దేవునికి మాట ఇచ్చాను, మాటలో స్థిరము కలిగి బ్రతకండి. అవును అంటే అవును, కాదు అంటే కాదు. మాటలలో స్థిరం ఉండాలి. ఉదయకాలం ఒక మాట, సాయంత్రం ఒక మాట, గంటకు ఒక మాట. నువ్వు ఒక మాట మీద స్థిరంగా ఉండు. నీ మాటలో స్థిరత్వం లేకపోతే నువ్వు జీవితంలో గమ్యాన్ని చూడలేవు, విజయాన్ని చూడలేవు, ఓటమి పాలవుతావు. ఇక్కడ కొద్దిసేపు ఒక మాట, అక్కడ కొద్దిసేపు ఒక మాట, ఇంటికాడ ఒక మాట, సంఘంలో ఒక మాట, సేవకుని దగ్గర ఒక మాట, ఇంటికి వస్తే ఒక మాట. నీ మాటలో స్థిరం ఉందా? ఈ యొక్క రాజు చెప్తున్నాడు, యెహోనాదాబు చెప్తున్నాడు,
దేవుని మాటల యందు మనం భక్తి కలిగి మాటలో స్థిరముగా బ్రతుకుదాం. నువ్వు దేవునికి ఎన్నో మాటలు ఇచ్చినావు. నేను సేవ చేస్తానని మాట ఇచ్చినావు, నేను ఉపవాసాలు ఉంటానని మాట ఇచ్చినావు, నేను సాక్షిగా జీవిస్తానని మాట ఇచ్చినావు, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటానని నువ్వు మాట ఇచ్చినావు, నేను ఈ సంవత్సరం బైబిల్ అంతా కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చినావు. నీ మాటలో ఒక్కటి స్థిరం లేదు. నీ మాటలు అసలు శ్రేష్టత లేదు. మాట ఇచ్చినావా, ఆ మాటకు కట్టుబడి ఉండు. చాలా మంది అయ్యగారు మీతో ఉండాలి అనుకుంటున్నా అని అంటారు. నేను నవ్వుకుంటా. ఎందుకు? ఓవర్ నైట్ బ్లెస్సింగ్స్ రాలే మాకు. కష్టపడి ప్రార్థన చేసి ఒక్కొక్క రూపాయితో సేవ చేశాం, నడుచుకుంటూ వెళ్ళి సేవ చేశాం, ఉపవాసాలుండి సేవ చేసినాం, కన్నీళ్లు గార్చి సేవ చేసినాం, కొట్టబడుతూ సేవ చేసినాం, అపహాసం చేయబడుతూ సేవ చేసినాం. అలాంటి శ్రమలో కొలిమిలో నుండి దేవుని సన్నిధిలో సేవ చేశాం. కాబట్టి ఈరోజు ఒక ఉన్నత స్థితిని ప్రభు మాకు ఇచ్చాడు. ఇప్పుడు ఉన్న స్థితిని చూసి చాలా మంది మేము కూడా మీ లెక్క వాడబడాలి, మేము కూడా మీ లెక్క ఉండాలి. మంచిదే, కానీ నువ్వు దేవునికి ఏ మాట ఇచ్చావు, ఆ మాటలో స్థిరంగా ఉంటున్నావా? నిన్ను నువ్వు సమర్పించుకున్నావు, నీ సమర్పణ చల్లారింది, దేవుని పిలుపు ఉందని మాట ఇచ్చావు, పిలుపును మర్చిపోయావు, దర్శనం ఉంది, దర్శనాన్ని మర్చిపోయావు, ఎన్నోసార్లు మాట ఇచ్చి మాటను వెనుకకు తీసుకున్నావు. మాట తప్పిన అవివేకి, సేవ చేస్తానన్న మాట ఇచ్చిన అవివేకి ఈరోజు నీ సేవ లేదు, సాక్ష్యం లేదు, అటు ఇటు తిరుగుతున్నావు. అయితే ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు, మాటలలో స్థిరము. దేవునికి స్తోత్రం. మాటలలో స్థిరము. యోబు ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. స్టెఫెన్ కూడా సూటిగా మాట్లాడినాడు. తన మాటల్లో ఎంత శ్రేష్టతో అబ్రాహాము మొదలుకొని దావీదు మొదలుకొని యేసు ప్రభు దాకా చక్కగా చెప్పినాడు. స్థిరము ఎక్కడ? మాటలలో స్థిరము. మా దేవుడు సమర్థుడు, ఆయన రక్షించినా రక్షించకపోయినా పర్వాలే, కానీ మేము మా దేవునికి తప్ప దేనికి మొక్కము. ఫుల్ క్లారిటీ. మాటలలో అంత స్థిరం ఉండాలి. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా నీ మాట విధానాన్ని మార్చుకో, నీ మాట విధానాన్ని మార్చుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. 6వ విషయాన్ని చూస్తే హెజ్కేల్ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. హెజ్కేల్ గ్రంథం 13:5లో యుద్ధమునందు స్థిరముగా. సైనికుడా, జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడుతాడు. సైనికుడా, ఓ ఆత్మీయ సైనికుడా, నీవు యుద్ధమందు స్థిరముగా ఉండు, పోరాటంలో స్థిరముగా ఉండు, ఎదురించే విషయంలో స్థిరముగా ఉండు, అపవాదిని ఓడించే విషయంలో స్థిరముగా ఉండు, ఎదుటి సాతాను దుర్గాలను కూలగొట్టే విషయంలో స్థిరముగా ఉండు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని, వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని, నీవు సమాధాన జోడులు తొరిగి సత్యం అనే దట్టి కట్టుకొని యుద్ధమందు స్థిరముగా. ప్రైజ్ ద లార్డ్. గిద్యోనుకు ఎంతో సైన్యం ఉంది. గిద్యోను సైన్యం చాలా పెద్ద సైన్యం. గిలాదు కొండ మీదికి తీసుకొని వెళ్ళి ఎవరైనా భయపడేవారుంటే దిగి వెళ్ళండి అంటే అందరూ దిగి వెళ్ళిపోయారు. 32,000 సైన్యంలో మొత్తం వెళ్ళిపోయారు.
యుద్ధ రంగంలో నిలబడలేని ఓ బలహీనమైన పాదములాని, బలహీనమైన మనిషివా, ఈరోజు యుద్ధ రంగంలో నిలబడు. నీ చేతులకు యుద్ధం, నీ వేళ్లకు దేవుడు పోరాటము నేర్పించునుగాక. అభిషేకం నీలో ఉంటే యుద్ధ రంగంలో స్థిరంగా ఉంటావు. ఆత్మ తీవ్రత నీలో ఉంటే యుద్ధ రంగంలో స్థిరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. రోషం కలిగిన వ్యక్తివైతే, పౌరుషం కలిగిన వ్యక్తివైతే, సాహసం కలిగిన వ్యక్తివైతే యుద్ధ రంగంలో స్థిరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. కుక్క గతికినట్టు గతుకుమంటే అందరూ ఆ నీళ్లలో పడిపోయినారు, కొట్టుకపోయారు. 300 మంది మిగిలిపోయారు. 32,000 మందికి దివిటీలు బూరలు పట్టుకున్నారు, కుండలు పట్టుకున్నారు. కుండ శరీర సంబంధమైన చేత కుండను పగలగొట్టి బూరను ఊదినారు. బూర విజయానికి సాదృశ్యం, స్తుతి గానాలకు సాదృశ్యం. దివిటి పట్టుకున్నారు, వాక్యాన్ని పట్టుకున్నారు. శరీర క్రియలను చంపి బూరలు ఊది దివిటీలు పట్టుకున్నారు. ఆ దివిటి వాక్యం, బూర స్తుతి, శరీర క్రియలు చంపేసేయాలి. అప్పుడు సైనికుడు విజయాన్ని పొందుకుంటాడు. యుద్ధ రంగములో స్థిరముగా, ఒక వారం ఈ గుడి, ఒక వారం ఆ గుడి. ఏ గుడికి పోతావు నీకే తెలియదు, ఎక్కడికి పోతావు నీకే తెలియదు. అక్కడ కొంతకాలం, ఇక్కడ కొంతకాలం, ఎటు పోతున్నావు నీకే తెలియదు. తెగిన గాలి పటం లెక్క నీ జీవితం ఉంది. సరి చేసుకో. చివరిగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 19:21లో యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆయన ఉద్దేశాలు నీలో స్థిరము. ఆయన ప్రణాళిక నీలో స్థిరము కావాలి. ఆయన యొక్క ఆలోచన తీర్మానమే నీలో స్థిరము. నీ ఆలోచనలు అన్నీ ఫెయిల్యూర్ అవుతాయి. ఆత్మీయులారా, యెహోవా తీర్మానమే స్థిరము. ఆయన నీ యందు ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తీర్మాన పత్రం రాస్తారు. అది ఖచ్చితంగా వారిద్దరి జీవితంలో ఎవరైనా సమస్య తీర్మానం రాసినప్పుడు ఆ తీర్మానానికి కట్టుబడి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు యెహోవా తీర్మానమే స్థిరము. ఆయన నీ ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా, ఆ ప్రణాళికయే స్థిరము. దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈరోజు స్థిరము లేని వ్యక్తిగా, అస్థిరమైన వ్యక్తిగా, చంచలమైన వ్యక్తిగా, ద్విమనస్సు కలిగిన వ్యక్తిగా, అటు ఇటు కొట్టుకుపోయే వ్యక్తిగా, ఎటుగాని వ్యక్తిగా నీ ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనస్సు మార్చుకో, బుద్ధి మార్చుకో, నడక మార్చుకో, హృదయం మార్చుకో, తలంపులు మార్చుకో, ఆలోచనలు మార్చుకో, విధానాలు మార్చుకో. మోకాళ్ళ మీద కూర్చో, ప్రార్థన చేసుకో, వాక్యం ధ్యానించుకో, దేవుని ఆత్మ పొందుకో, వాక్యం అందు స్థిరపడు, దేవుని కోసం నిలబడు. 4 దిక్కుల 4 రకాలుగా వెళ్ళకు. ఒకే మార్గమందు స్థిరముగా ఉండి దేవుని కోసం ప్రకాశించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మొదటిగా ప్రభునందు, రెండవది పునాది పైన, మూడవది స్వాతంత్ర్యమందు, 4వది నిరీక్షణలో, 5వది మాటలో, 6వది యుద్ధంలో, 7వది యెహోవా తీర్మానమే స్థిరము. ఇలాంటి ఆత్మీయ జీవితం కలిగి జీవించు. దేవుడు నేను దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, వాక్య నీరుకటి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.